వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధం మీద మొత్తం అంటే పెట్రోలియం మొత్తం సరఫరా ఇండియాకు ఆగిపోద్ది. దీనివల్ల నిత్యావసర వస్తువులు మొత్తం ధరలు పెరిగిపోతాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయనేది ఒక భయమైతే ఏర్పడి ఉంది. ప్రస్తుతం ఈ విషయం మీద మాట్లాడేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్థిక విశ్లేషకులు పిటి జగన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఈ యుద్ధం సందర్భంగా పెట్రోలు, డీజిలు మొత్తము ఎక్కడ స్తంభించిపోద్ది, ఈ ధరలు పెరిగిపోతాయి. దీంతో పాటు లింక్స్ అంటే రవాణా స్తంభించిపోయి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయనేది. దీని మీద మీరు ఏం చెప్తారు? మొదటి టు బిగిన్ విత్ స్టార్ట్ విత్ అండి, మొదటి విషయంగా నేను చెప్పేది ఏమంటే, ఎవరు హైరాణ పడవలసిన అవసరం లేదు. ఏమో జరిగిపోతుందని 24 గంటల సేపు టీవీ ముందు కూర్చొని ఆ బాంబుల్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. మరి చమురు ధర పెరిగిందంటారా? అది ప్రతిసారి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, వారు వచ్చినప్పుడు చమురు ధర పెరగడం, బంగారు ధర పెరగడం ఇవన్నీ సహజం. ఇదేమిరా అంటే ఆర్టిఫిషియల్, కృత్రిమగా పెరిగిన చమురు ధరే కానీ నిజంగా పెరిగింది కాదు. నిజమైన క్రైసిస్ అనేది నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. రెండవది, భారతదేశంలో 1990లో సదాం హుసేన్ వార్ జరిగినప్పుడు మన పరిస్థితి వేరే, ఈరోజు మన పరిస్థితి వేరే. మనం స్టోరేజ్ రక్షణ మనకుంది, స్టోరేజ్ కెపాసిటీ పెంచుకున్నాం దేవుడి దయ వల్ల. రెండోది, చాలామంది విశ్లేషణ చేసేవాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు $40 $40 చమురు వచ్చింది, $60 చమురు వచ్చింది, ఇక్కడ రేటు మాత్రం తగ్గలేదు అని చాలామంది విమర్శించారు. దానికి కారణం కూడా ఏమంటే, ఇటువంటి పరిస్థితుల్లో రేటు పెరగకుండా చూసుకునేదానికే అప్పుడు దీపం ఉండేటప్పుడు ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా రేటు పెరిగినా మనము సమతుల్యంగా అదే రేటు మీద నడపగలుగుతున్నామంటే, ఇప్పటిదాకా వాడుకునే వాళ్ళు మనకు కన్జ్యూమర్ మీద ఎటువంటి సెగ తగలలేదంటే మన భారతదేశము ఎంత బాగా ప్లాన్ చేసింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది, మనకు దగ్గర దగ్గర 70-74 రోజులు నిలవ ఉంటుంది. అంటే స్టాక్ 70-74 కావాల్సిన నిలవ ఉంటుంది. ఇప్పుడు ఉండే రిఫైనరీలో ఉండే స్టాక్ కాకుండా. రెండోది, ఇప్పుడు రష్యా నుంచి తెచ్చుకునే మనకు అవకాశం ఉంది. మన స్టాక్ లో 74 రోజుల వరకు ఉండే దాంట్లో 50 రోజుల వరకే ఇది, తర్వాత మిగిలిన రిజర్వ్ స్టాక్ అంటారు. జనరల్ గా ఏరా అంటే అసలు ఎక్కడి నుంచి ఆయిల్ రాలేదు అనుకోండి, అప్పుడు 50 రోజుల వరకు స్టాక్ మొత్తం రిఫైన్ చేసి 24 మనకి యుద్ధానికి, మన మిలిటరీకి, అన్నిటికీ రిజర్వ్ గా తీసి పెట్టే అలవాటు అనేది ఉంది. కానీ మనం అంత దూరం ఆలోచించవలసిన అవసరం లేదు. ఈరోజు మనకు ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్లో చమురు అవైలబిలిటీ ఉంది. పూర్తిగా మనం డ్రైన్ అయిపోయి గందరగోళం అయిపోయి ఒక్క మిడిల్ ఈస్టే ఆయిల్ ఇచ్చేటట్టు, ఇంక ఏది లేనట్టు, ఇంకా అది లేకపోతే మనం మునిగిపోతామని హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు మాట్లాడతారు. పూర్తిగా దీని మీద అవగాహన ఉండేవాళ్ళు ఏమంటే, ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ కొనే అవకాశాలు ఉన్నాయి. మనకు ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. భారత్ పెట్రోలియం లాంటి కంపెనీస్కి అక్కడ బావులు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు.
అంటే కేవలము అరబ్ దేశాలకే అరబ్ దే- అరబ్ పెట్రోల్ ఈ వస్తదని. ఒకటండి, అరబ్ దేశం నుంచి మేజర్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఆ హోమోస్ట్రైట్ అనేది ఉమ్, చాలా సెన్సిటివ్ అయిపోయింది కాబట్టి ఆ దారిలో ఎవరైనా రావడానికి భయపడుతున్నారు, ఎక్కడ బాంబు పడుతుందో అని. ఎస్కాట్ లేకుండా షిప్పులు వచ్చే అవకాశం లేదు కాబట్టి టెంపరవరీగా ఒక డిస్టర్బెన్స్ అంటూ ఉంది, అది వాస్తవమే. కానీ ఈ డిస్టర్బెన్స్ వల్ల మనం గందరగోళం అయిపోతామని, మనకు ఆయిలే దొరకదని, మన పరిస్థితి ఇదే అని ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. అనవసరంగా భయపడిపోయి క్యూలు కట్టి పెట్రోల్ పంపుల్లో గందరగోళం కావాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన పెట్రోలు అంటే మనకు కావాల్సిన కొంతమంది ఈ పెట్రోల్ ధరలు పెరిగిపోతాయని ఇప్పటి నుంచే క్యాన్లలో ట్యాంకుల్లో ఫుల్ చేసుకుంటున్నారు. దీన్ని ఆసరా చేసుకొని పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఉందిగా. అదేం లేదండి. ఇప్పుడు విషయం ఒకటే, ఉమ్, ఇప్పుడు క్రైసిస్ వస్తే ఉమ్, పెట్రోల్ బంకుల వాళ్ళ పరిస్థితి ఏమరా అంటే పెట్రోల్ బంకులు మొత్తం రెవెన్యూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఉమ్, ఎప్పుడైనా సరే తుఫాన్ రానియండి, డిమాండ్ రానియండి, ఉమ్, పెట్రోల్ పంప్ వాడికి ఉమ్, ఎటువంటి అధికారం పెట్రోల్ పంప్ మీద ఉండదు. ఓకే. వాడు ఊరికే ప్రేక్షకుడే అక్కడ. ఉమ్, రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా అవును, గతంలో కూడా జరిగి పెట్రోల్ పంప్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రేషన్ విధంగా పెట్టి వాళ్ళు ఆపరేట్ చేస్తారు. డబ్బుల వరకు గలాపెట్లు లెక్క పెట్టుకోవాల్సిందే. ఎలా అమ్మాలా అనేది స్టేట్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే ప్రజలందరికీ అందాల కాబట్టి వాళ్ళు ఒక స్టేట్స్మెన్షిప్, అది వాళ్ళు నీట్గా వాళ్ళు కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏందిరా అంటే దాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయడం అనేది కరెక్ట్. దాని గురించి మనం డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. ఆ స్టేజ్కి రాలేదు, ముఖ్యంగా ఆ స్టేజ్కి ఈ రోజుకి రాలేదు. మనకు వెంటనే వారం 10 రోజుల్లో వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇదే పరిస్థితి ఒక నెల రోజులు కంటిన్యూ అయ్యి ఇదే కొనసాగించి మనకు కూడా రష్యా నుంచి ఇంకా వేరే కంట్రీల నుంచి కూడా ఆయిల్ రాకుండా ఆగిపోయి ఇన్ని విధాలుగా విచిత్రాలు జరిగితే కానీ మనకు డిస్టర్బెన్స్ రాదు. కాకపోతే ఈ ఇండస్ట్రియల్ డీజిల్ని వాళ్ళు కంట్రోల్ చేయవచ్చు. కన్జ్యూమర్కి ఇచ్చే డీజిలు, ఆర్టీసీకి ఇచ్చే డీజిలు, ఇవన్నీ ఏంద్రా అంటే రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మామూలుగా ప్రజలు వాడే డీజిల్ మీద మాత్రం ఏమాత్రం ప్రభావం పడుతుందని నేను అనుకోవటంలా. అది అంటే ఈ యుద్ధం వల్ల దీని మీద మెయిన్ ఈ అరబ్ కంట్రీస్ నుంచే వచ్చేది ఈ ఆయిల్, దీని మీద ప్రభావం చూపితే నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయే అవకాశాలు ఉండే ధరలు అనేది అది చాలా తొందరగా జరుగుతుందని నేను అనుకోవటం లేదండి. అటువంటి క్రైసిస్ అనేది రాదు. కాకపోతే ఏమరా అంటే కొందరు గాసిప్ మాంగర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంద్రా అంటే జనాల్ని భయభ్రాంతులు చేయడం అనేదే వాళ్ళ పని. ఏదైనా ఒక సమస్య జరిగిందంటే మన ఇంటి మీదకి ఎవరో వస్తున్నారని అనుకుంటారు. అది కాదు, యాక్చువల్గా మన ప్రజల్ని భయభ్రాంతులు చేయడంలో ఏం లేదు గయాస్ భాయ్. ఇది అనవసరం, పాపం కూడా. అది ప్రస్తుతం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, రేట్ కంట్రోల్ గవర్నమెంట్ చేస్తుంది. రేటుని పెరగనీదు, వీలైనంత వరకు. పెరిగినా అని పెరగదు, ఒక ₹10, ₹2 లోపల పెరగాల. అని 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మన కోవిడ్ పీరియడ్లో పెరిగినట్టు పెరిగే అవకాశాలు మనకు లేవు. అంటే ప్రజలు భయపడేటప్పుడు సంక్రాంతి ఈ పండగలప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ₹1000 ఉన్న హైదరాబాద్ టికెట్, నెల్లూరు నుంచి హైదరాబాద్కి 5,000కి అమ్ముతున్నారు. ఆ విధంగా ఏమైనా జరిగే అవకాశము లేదండి. ఈ సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు ఏంద్రా అంటే ఇప్పుడు మొత్తం ఉండే భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, మళ్ళీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, ఇవన్నీ సెమీ గవర్నమెంట్ కంపెనీస్. వీటిల్లో గవర్నమెంట్ కంట్రోల్ అంటూ ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళు గ్యారంటీగా రేటుని చాలా జాగ్రత్తగా చూసి తక్కువ డాలర్ రేటు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొద్దిగా ప్రాఫిట్ రీటైన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఏంద్రా అంటే
దాన్ని మళ్ళీ వాడుకొని ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే టోటల్ మీద మనకు ఒక నెల 40 రోజుల వరకు అసలు భయమే లేదు అనేది. అసలు ఒక నెల రోజులు మనం ఆలోచించవలసిన అవసరం లేదండి. ఈ లోపల ఆల్టర్నేట్ రష్యా నుంచి వేరే కంట్రీస్ నుంచి చూస్తే అసలు మర్చిపోయి హాయిగా పడుకొని నిద్రపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఒకవేళ ప్రపంచంలో ఈ యుద్ధాలు జరుగుతున్నప్పటికీ మనకు మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోదు. ఎందుకంటే మనకు స్టాక్ 74 రోజుల పాటు పెట్రోలియం స్టాక్ చేసుకునేంత పెట్రోలియం ఉంది ప్రస్తుతం. మనకు సుమారు ఒక 30 రోజుల నుంచి 40 రోజుల వరకు ఇదే విధంగా కొనసాగితే కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండే. అదేవిధంగా ఒక అరబ్ దేశాల్లోనే పెట్రోలియము ఇది కాదు, ఇప్పుడు మనకు రష్యా నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఎగుమతి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా పారిశ్రామికవేత్త జగన్నాథం గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.